నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్. తెలంగాణ సీఎంగా అనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. రేపు మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో 1:04 ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో 6 గ్యారంటీలపై రేవంత్ తొలి సంతకం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక హాజరు కానున్నారు. ఎల్బీ స్టేడియంలో 3 స్టేజీలు నిర్మిస్తున్నారు. ప్రధాన స్టేజీకి ఇరువైపులా 2 వేదికలు ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రధాన వేదికకు ఎడమవైపు 63 సీట్లతో ఎమ్మెల్యేల కోసం వేదిక ఏర్పాటు చేయగా, కుడివైపు వీవీఐపీల కోసం 150 సీట్లతో వేదిక ఏర్పాటు చేశారు అధికారులు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా 500 మందితో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అమరవీరుల కుటుంబాల కోసం 300 సీట్లతో స్పెషల్ గ్యాలరీ ఉంటుంది. మేధావులు, ఉద్యమకారుల కోసం 250 సీట్లతో మరో గ్యాలరీ ఏర్పాటు చేశారు. 30,000 మంది సాధారణ ప్రజలు కూర్చునే విధంగా ఈ ఏర్పాట్లన్నీ చేశారు. ఇక స్టేడియం బయట ప్రజలు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వీక్షించేందుకు భారీ ఎల్ఈడీ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఎల్బీ స్టేడియంలో రేపు జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతున్నట్లు తెలిపారు. విద్యార్థుల పోరాటం, అమరుల త్యాగం, సోనియా గాంధీ ఉక్కు సంకల్పంతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో అందరి ఆకాంక్షలు నెరవేర్చే ఇందిరమ్మ రాజ్యం స్థాపనకు సమయం వచ్చిందని, ప్రజలంతా ప్రమాణ స్వీకారానికి రావాలని ఆ లేఖలో కోరారు రేవంత్ రెడ్డి. ఇక తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో మంత్రివర్గంలోకి ఎవరు వస్తారు అనేది ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో చర్చనీయాంశంగా మారింది. రేపు 6 మంత్రులుగా ప్రమాణం చేయనుండగా ఆ నేతలు ఎవరు అనేది సస్పెన్స్ గా మారింది. మంత్రివర్గ కూర్పుపై ఓవైపు అధిష్టానం కసరత్తు చేస్తుంటే, పలువురికి ఇప్పటికే బెర్తులు కన్ఫర్మ్ అయినట్టుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇందులో ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నాయకులతో పాటు ఓడిపోయిన, టికెట్లు త్యాగం చేసిన లీడర్ల ఆ పేర్లు కూడా అనూహ్యంగా తెరపైకి వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, షబ్బీర్ అలీలకు కేబినెట్ లో బెర్తిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇక ఇతర అభ్యర్థుల కోసం తమ టికెట్ త్యాగం చేసిన చిన్నారెడ్డి, అద్దంకి దయాకర్ కూడా కేబినెట్ లో చోటు దక్కే అవకాశాలున్నట్లుగా సమాచారం. వీరి పేర్లను కేబినెట్ కోసం ఇప్పటికే రేవంత్ సిద్ధం చేసినట్లుగా సమాచారం. తెలంగాణ సెక్రటేరియట్ వద్ద ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. ఉద్యోగుల సంబరాల్లో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం పాల్గొన్నారు. కొత్త ప్రభుత్వంలో ప్రజాస్వామిక పాలన ఉంటుందని కోదండరాం అన్నారు. గత ప్రభుత్వంలో ఉద్యోగ సంఘ నేతలతో ఉద్యోగుల హక్కులను హరించారు. కొందరు ఉద్యోగ సంఘాల నేతలు గత ప్రభుత్వాన్ని కొమ్ము కాశారంటూ ఆయన విమర్శించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తానని కోదండరాం హామీ ఇచ్చారు. ఇవాళ చాలా కీలకం, వాటిల్లో మార్పులు రావటం అయితే చాలా అవసరం. యూనియన్లుగా పొందించాలి. మేము కూడా తప్పకుండా మద్దతు ఇచ్చినాం కాబట్టి రేవంత్ రెడ్డి గారితో ప్రతి అడుగున ప్రజాస్వామిక సూత్రాల మీద మార్పులు అయితే చేయాలి అని అడిగితే రేవంత్ రెడ్డి గారు టీవీలో మీ అందరి ముందే చూసిండు కూడా. ఆయన ఆ మాట ఆ రోజు టీవీలో అనటమే కాదు, ఆయన గెలిచిన తర్వాత మొదట చేసిన ప్రకటన ఈ రాష్ట్రంలో ప్రజాస్వామిక విలువలకు రక్షణ ఉంటుంది, రాజ్యాంగానికి రక్షణ ఉంటుంది అని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. ఆ హామీ ఇచ్చిన వెలుగులో ఖచ్చితంగా మన యూనియన్లను మనం కాపాడుకుంటాం. ఆ యూనియన్లు మన తరఫున పనిచేసేటువంటి యూనియన్లుగా వాటిని మార్చుకుంటాం. మన హక్కుల రక్షణ కోసం నిలబడేటువంటి సంస్థలుగా వాటిని మార్చుకున్న తర్వాత సహజంగానే ప్రభుత్వంతో ఎట్లా వ్యవహరించాలనేది దానికి కావలసిన వ్యూహం అయితే ఆ యూనియన్లు అంతర్గతంగా ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఉన్న పరిస్థితుల్లో ఏం చేయాలనేది వాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఆ రకమైన మార్పుల కోసం మీ అందరికీ కూడా నేను ఒక్క మాట గ్యారంటీ ఏమి ఇవ్వగలనంటే, ఆ మార్పుల కోసం కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు ఉద్యోగులు చేస్తూనే ఉన్నారు. నా సంపూర్ణ సహకారం కూడా ఉంటుంది. మా సంపూర్ణ సహకారం సందర్భంగా నేను హామీ ఇస్తున్నా. తెలంగాణలో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వంలో తొలి ఉద్యోగం ఓ యువతికి రానుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరనున్న వేళ సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ముగిసిన వెంటనే హైదరాబాద్లోని నాంపల్లికి చెందిన రజనికి తొలి నియామకపు పత్రాన్ని అందించనున్నారు రేవంత్ రెడ్డి.
తెలంగాణలో తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని మేనిఫెస్టోలో తెలిపింది కాంగ్రెస్. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తొలి రోజే ఉద్యోగం ఇచ్చేందుకు సిద్దమయ్యారు రేవంత్ రెడ్డి. అక్టోబర్లో రేవంత్ రెడ్డిని కలిసిన రజనీ తనకు ఎవరు ఉద్యోగం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తాను పీజీ చదివినా కూడా ఉద్యోగం రావడం లేదని చెప్పింది. దీంతో డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, రాగానే ఉద్యోగం కల్పిస్తానని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. అదే రోజున రజనీకి గ్యారంటీ కార్డు కూడా రాసిచ్చారు. తాను ఇచ్చిన హామీ మేరకు రేపు ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం ప్రభుత్వంలో తొలి ఉద్యోగం రజనీకి ఇవ్వనున్నారు రేవంత్ రెడ్డి. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలిశారు చింతమడక గ్రామస్తులు. ఎన్నికల ఫలితాల అనంతరం కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. దీంతో ఆయన్ను కలిసేందుకు 9 బస్సుల్లో వెళ్లారు చింతమడక వాసులు. తనను కలిసేందుకు వచ్చిన చింతమడక ప్రజలకు కేసీఆర్ అభివాదం చేశారు. కేసీఆర్ ను చూడగానే జై కేసీఆర్, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ వాళ్లంతా నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి 2 సార్లు అధికారం ఇచ్చారని, ఓడిపోతే భయపడాల్సిన అవసరం లేదని, ప్రజలిచ్చిన ప్రతిపక్ష పాత్రలో కూడా రాణిస్తామని, ప్రజల గొంతుకై మాట్లాడతామని మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల్లో అనుకోని ఫలితాలు రావడం జరిగాయని, నిరాశ చెందాల్సిన అవసరం లేదంటూ పోరాటాల నుంచి వచ్చామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజల పక్షాన మాట్లాడతామని ఆయన అన్నారు. ఇది తాత్కాలిక స్పీడ్ బ్రేకర్ మాత్రమే అన్నారు ఆయన. అయితే ఎన్నికల్లో అప్పుడప్పుడు ఇట్లాంటి అనుకోని ఫలితాలు రావడం సహజం. కాబట్టి ఈ ఫలితాలతో నిరాశ చెందవద్దని, ఎందుకంటే ఈ ఫలితాలు ఏవైతే వచ్చినాయో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇట్లాంటి ఫలితాలు వచ్చినాయి నేనైతే అనుకుంటాను. కాబట్టి ఈ ఫలితాలతో ఎవరు నిరాశపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనది ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ, పోరాట పంతాను ఉనికి పుచ్చుకొని మొదటి నుంచి కూడా పోరాటాలు చేస్తూ పైకి వచ్చిన పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో. ఆనాడు టీఆర్ఎస్గా ఉన్నా, ఈరోజు బీఆర్ఎస్గా ఉన్నా, పోరాటాల నుంచే వచ్చిన పార్టీ. కాబట్టి పోరాటం మాకు కొత్త కాదు, కొట్లాడటం మాకు కొత్త కాదు. తప్పకుండా ప్రజల పక్షాన ఇవాళ అవతల వైపు వాళ్ళు ఏవేవైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలన్నీ కూడా నిలబెట్టే దిశగా, ఆ హామీలన్నీ కూడా వారు నిలబెట్టుకోకపోతే తర్వాత ప్రజల పక్షాన ప్రజల గొంతుకై తప్పకుండా మాట్లాడతాం. మళ్ళీ ఎంతో దూరం లేదు, నాకున్న అవగాహన మేరకైతే ఎంతో దూరం లేదు. తప్పకుండా ప్రజల విశ్వాసాన్ని గెలుపొందే క్రమంలో తిరిగి మా పని మేము చేసుకుంటూ, మా కార్యకర్తలు మేము నిర్విరామంగా ఉద్యమంలో ఎట్లయితే కలిసి పనిచేసినామో అట్లే భవిష్యత్తులో కూడా పోతాం. వేములవాడలో దురదృష్టవశాత్తు స్వల్ప మెజారిటీతో మరి ఓ సీటును కోల్పోయినాం. కానీ భయపడేది లేదు, బాధపడేది లేదు. కేవలం స్వల్పకాలం, కొద్ది కాలం నిరాశ ఉంటుంది అంతే తప్ప దేనికి భయపడం, దేనికి వెరవం. ప్రజల గొంతుకై ముందుకు పోతాం. కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ తిరిగి ప్రజల విశ్వాసాన్ని గెలుచుకునేందుకు ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా పనిచేస్తామని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మా అన్నదమ్ములందరికీ ధన్యవాదాలు. మా కార్యకర్తలందరూ కూడా ఎవ్వరూ నిరాశ పడవద్దు. ఎందుకంటే పోరాటంలోంచి వచ్చింది మన పార్టీ. అదే పోరాట పందాలో ముందుకు సాగుదామని చెప్పి మరొకసారి వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ, మీ అందరికీ కూడా ప్రెస్ కూడా చాలా సహకరించింది ఎన్నికల్లో కూడా. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్దమైంది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. సర్పంచ్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ వివరాలను ఎన్నికల అధికారులకు గ్రామ కార్యదర్శులు పంపించారు. జనవరి 31తో సర్పంచ్ల పదవీ కాలం పూర్తి కానుంది. తుపాను పాలకొల్లు ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. తుపాను తీరం దాటిన వేళ కురిసిన కుండపోత వర్షాలు పాలకొల్లు పట్టణాన్ని నిండా ముంచాయి. పట్టణంలోని బస్టాండ్, మార్కెట్ తో పాటు ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 25,000 ఎకరాల్లో వరి పంట పూర్తిగా నీట మునిగింది. పలు చోట్లయితే భారీ వృక్షాలు, కొబ్బరి చెట్లు విరిగి పడ్డంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో రాత్రంతా పాలకొల్లు పరిసర గ్రామాల ప్రజలు అంధకారంలోనే గడిపారు. ఇక ఈ రోజు ఉదయం కూడా కొద్దిపాటి వాన కురుస్తుండటంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. మరోవైపు సుడిగాలి బీభత్సంతో అతలాకుతలమైన తిల్లంపూడి, సాయిపేట వాసులు ఇంకా తుపాను దెబ్బ నుంచి తేరుకోలేదు.
విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మెయిన్ రహదారి రోడ్డుపై వర్షం నీరు చెరువులను తలపిస్తోంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోడ్డుపై నిత్యం ఒరిస్సా, ఛత్తీస్గఢ్ కు వెళ్లే భారీ వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. లారీలు ఈ రోడ్డుపై ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని స్థానికులు మండిపడుతున్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యం అని, అధికారుల నిర్లక్ష్యమే అంటూ స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిచాం తుఫాను కారణంగా ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండటంతో మన్యం జిల్లా సాలూరు ప్రాంతాల్లోని వరి పంటలు నీట మునిగాయి. మరోవైపు రోజువారీ కూలీలు, చిరు వ్యాపారులు, లారీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని కాలనీల వైపు మొక్కలను, గడ్డిని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు శుభ్రం చేశారు. ఇక ప్రస్తుతానికి తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారిందని, దీని ప్రభావంతో ఏపీలో భారీగా వర్షాలు కురిశాయని, తుపాను బాధిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తీసుకురావడంపైనే ప్రత్యేక అధికారులు, కలెక్టర్లంతా కూడా దృష్టి పెట్టాలని ఏపీ సీఎం జగన్ సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లు, ప్రత్యేక అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బాధితుల పట్ల సానుభూతితో వ్యవహరించాలని, బాధితుల స్థానంలో మనమే ఉంటే ఎలాంటి సహాయం ఆశిస్తామో ఆ తరహా సహాయం అందించాలని ఆదేశించారు. కష్టకాలంలో తమను కలెక్టర్లు, ప్రభుత్వం బాగా చూసుకున్నారనే మాట రావాలని జగన్ సూచించారు. రేషన్ పంపిణీలో ఎలాంటి లోపం ఉండకూడదని, పంట పొలాల్లో ఉన్న వరద నీటిని పూర్తిగా తొలగించడంపై దృష్టి పెట్టాలన్నారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అన్నదాతలు ధైర్యపడాల్సిన అవసరం లేదని, ప్రతి రైతును తాము ఆదుకుంటామన్నారు. స్పెషలీ ఫార్మింగ్ కమ్యూనిటీకి సంబంధించి రైతులకు అందరికీ కూడా ఖచ్చితంగా నేను భరోసా ఇవ్వండి. గవర్నమెంట్ విల్ స్టాండ్ బై ఎవ్రీ ఫార్మర్, బీ ఇట్ ప్రొటెక్టింగ్ ఆఫ్ ది క్రాప్స్, బీ ఇట్ కాంపెన్సేటింగ్ ఫర్ ది క్రాప్స్, బీ ఇట్ ఎనీ విచ్ వే ఆర్ బీ ఇట్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ది క్రాప్. ఎవ్రీ విచ్ వే గవర్నమెంట్ అన్ని రకాలుగా ఏ రైతుకు కూడా నష్టం అనేది జరగకోకుండా ప్రతి అడుగులోనూ గవర్నమెంట్ తోడుగా ఉంటుంది అన్న సంకేతం ప్రతి రైతుకు కూడా మొరల్ బూస్టింగ్ చేస్తూ గవర్నమెంట్ మెసేజ్ పంపించమని చెప్పి కూడా ప్రతి కలెక్టర్ కు మై సిన్సియర్ అడ్వైస్ టు ఆల్ ఆఫ్ దమ్. కొన్ని చిన్న చిన్న విషయాల మీద కొంచెము ధ్యాస అన్నది మాత్రం మిస్ కాకుండా చూసుకోండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వన్ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ ఇస్ ఎంపతి. దిస్ ఇస్ వన్ థింగ్ దట్ యూ పీపుల్ షుడ్ నెవర్ ఫర్గెట్. మనము బాధితుల ప్లేస్ లో మనం ఉంటే వాట్ కైండ్ ఆఫ్ ఎంపతి వీ వుడ్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఎక్కడ కూడా తక్కువ లేకుండా చూసుకోండి. దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఒక 10 రూపాయలు ఎక్కువ ఖర్చు అయినా పర్వాలేదు, నాట్ ఎన్ ఇష్యూ. ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్వశ్చన్ యూ, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆస్క్ యూ, బట్ ప్లీజ్ షో ఎంపతి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎక్కడ కూడా ప్రతి ఒక్కరు ముఖంలో కూడా ఎక్కడైనా కూడా ఇంత కష్టంలో కూడా మా కలెక్టర్లు మమ్మల్ని బాగా ఆదుకున్నారు, మా కలెక్టర్లు మమ్మల్ని బాగా చూసుకున్నారు అనే మాటే వినిపించాలి. వేరే ఏ రకమైన మాట కూడా వినిపించకూడదు అన్నది ప్లీజ్ బేర్ దాట్ ఇన్ మైండ్. ఇన్ఫాక్ట్ అన్ఫార్చునేట్ గా ఒక కానిస్టేబుల్ కూడా డ్యూటీ చేస్తా ఉండి చెట్టు తన మీద పడి చనిపోయిన ఘటన కూడా కడపలో చోటు చేసుకుంది అని కూడా విన్నా. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఆ కుటుంబానికి కూడా అన్ని రకాలుగా కూడా గవర్నమెంట్ విల్ స్టాండ్ బై ఇట్. ఆ కుటుంబానికి కూడా ఖచ్చితంగా లాస్ట్ టైం మనం ఇచ్చినట్టుగా 30 లక్షల రూపాయలు ఖచ్చితంగా సీఎంఆర్ఎఫ్ నుంచి, ఖచ్చితంగా గవర్నమెంట్ సైడ్ నుంచి సహాయం అందించేట్టుగా కూడా అన్ని రకాల చర్యలు కూడా తీసుకోండి. కలెక్టర్ మిచాం తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం లిఖితపూడి గ్రామంలో మంత్రి కారుమూరి పర్యటించారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. పంట నష్టపోయిన రైతులను, ఇళ్లు కూలిపోయిన బాధితులను మంత్రి పరామర్శించారు. జిల్లా చూసుకుంటే 15,000 హెక్టార్లో పంట నష్టం జరిగింది. ఈ ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి ఏ ఒక్క గింజని వదలకుండా రైతులకు అండగా నిలవాలి. ఆ ధాన్యాన్ని అంతా కూడా రంగు మారినా ఏమైనా కొనే విధంగా చూడమని చెప్పి అధికారులకి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఇవాళ రైతుల విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క ఇబ్బంది కలగకుండా అటు మన పంట నష్టానికి మన ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఇన్సూరెన్స్ కానీ కల్పించే విషయంలో ఎక్కడా కూడా రాజీ లేకుండా అధికారులకి సూచనలు ఇవ్వడం జరిగింది. ఏదైతే అన్ని కూడా
పరిశీలించి చూసి ఎంత వస్తుంది. ఇప్పటికే 15,000 హెక్టార్లు అని చెప్పి అంచనా వేసుకొచ్చారు. ఇంకేదైనా పెరిగినా వాళ్ళందరికీ కూడా రైతులకు మేలు చేసే విధంగా చూస్తామని చెప్పి, అలాగే ఇప్పటి వరకు దగ్గర 6,37,000 మెట్రిక్ టన్స్ ధాన్యం కొనడం జరిగింది. 1,300 కోట్ల రూపాయలకి 1,180 కోట్ల పేమెంట్ కూడా చేసిస్తున్నాం. తీర ప్రాంతం అయిన మన జిల్లాకు వచ్చేది నరసాపురం వస్తుంది కాబట్టి ఆ నరసాపురం విషయంలో రేషన్ విషయంలో ప్రత్యేకంగా పరిశీలించి అన్ని ఏరియాలకి ఎలాగో దానికున్న మరి ఇక్కడ రేషన్ విషయంలో అందరికీ కూడా ఈ నియోజకవర్గం అంతా కూడా ఇచ్చే విధంగా ఆల్రెడీ మాట్లాడటం జరిగింది. ఇప్పిస్తామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. అటు నెల్లూరు జిల్లాలో మిచ్చం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి జిల్లా అధికారులతో సమీక్షలు నిర్వహించారు. జిల్లాలో తుపాను బీభత్సం సృష్టించిన ముందస్తు జాగ్రత్తలతో ప్రాణ నష్టం జరగకుండా చూశామని కాకాణి అన్నారు. తుపాను కారణంగా దెబ్బతిన్న పంట పొలాలు, రోడ్లు, భవనాల నష్టాలపై అధికారులు సమగ్ర నివేదికలను సిద్దం చేస్తున్నారని తెలిపారు. మరో 3 రోజుల్లో సమగ్ర నివేదికలు సిద్దమవుతాయన్నారు ఆయన. తుపాను బీభత్సం సృష్టించిన గ్రామం నుంచి డివిజన్ స్థాయి అధికారులు సమన్వయంతో తుపాను సమర్థవంతంగా ఎదుర్కోగలిగామని అన్నారు. తుపాను సమయంలో పనిచేసిన అధికారుల పనితీరు అభినందనీయమన్నారు ఆయన. దానివల్ల ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రోడ్డు మీద విపరీతంగా చెట్లు పడ్డా చెట్లు తొలగించడం రికార్డ్ టైంలో తొలగించారు. అదేవిధంగా ఎక్కడైతే ఏ అవసరాలు ఉంటాయో జలమయమైనటువంటి రోడ్లకు సంబంధించినటువంటి ఆ రోడ్లకు సంబంధించి ప్రమాదకరంగా ఉంటే ప్రయాణికులు నిరోధించి ప్రాణాలు కాపాడారు. రేయింబగుళ్ళు కష్టపడి ఒక విధంగా చెప్పాలి అంటే వాచ్మెన్ డ్యూటీ చేసినటువంటి విధంగా పాపం సమాజానికి అధికారులు అందరూ కష్టపడి పనిచేశారు. కాబట్టి ఇది అధికారులందరినీ కూడా అభినందించాల్సినటువంటి సందర్భం. అటువంటిది దాదాపుగా నెల్లూరు జిల్లాకు సంబంధించి 2006 నుంచి నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నా. అనేక సందర్భాల్లో తుఫాన్లు వచ్చినా ఈసారి తీసుకున్నటువంటి ముందస్తు చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయని చెప్పి విద్యుత్ పునరుద్ధరణ కార్యక్రమాలు పూర్తవుతాయని నేను ఆశిస్తున్నా. కారణం ఏమిటంటే విద్యుత్కు సంబంధించి టీంలు ఉన్నాయి, మెటీరియల్ మెన్ అన్నీ ఉన్నా కూడా కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. విపరీతమైనటువంటి వరదల నేపథ్యంలో స్తంభాలు ఎక్కడైతే కూలిపోయాయో వాటిని తిరిగి నిర్మించడానికి అవి నీటిలో ఉన్నాయి కాబట్టి ఇబ్బందిగా ఉంది. అదేవిధంగా కొన్ని సబ్స్టేషన్లకు వచ్చేటువంటి కూడా లైన్స్ కూడా నీట మునిగాయి కాబట్టి వాటిని పునరుద్ధరించడంలో కాస్త జాప్యమైంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకుంటారు అనుకున్నాం. పాపం ఎంత ఒత్తిడి ఉన్నా సరే ఈరోజు ఆ ఒత్తిడి అంతా భరించి రేయింబగుళ్ళు ఈరోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో తుపాను ప్రభావంతో ఎడతెరిపిలేని వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాల కారణంగా వరి పంట, పత్తి, మిర్చి పంటలు నేల రాలాయి. పలు ప్రాంతాల్లో వర్షపు నీరు మిర్చి పొలాల్లోకి చేరడంతో పంట పాడైపోతోంది. పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు తమను నిండా ముంచేశాయని ఆవేదన చెందుతున్నారు రైతులు. ఇక మిచ్చం తుపాను ప్రభావంతో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 24 గంటలుగా నిర్విరామంగా వర్షం కురుస్తోంది. దీంతో మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలోని కేసముద్రం, ఇనుగుర్తి, నెల్లికుదురు మండలాల్లో వరి, మిర్చి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. తూర్పు దిశ వైపు నుంచి చలిగాలులు ఎక్కువగా వీస్తుండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇక రాబోయే 24 గంటల పాటు కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. రైతులు జాగ్రత్తగా ఉండాలంటూ ధాన్యపు రాసులు తడవకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని పలు సూచనలు చేశారు. మరో 24 గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నారు. మిచ్చం తుపాను తమిళనాడును కుదిపేసింది. ముఖ్యంగా చెన్నై నగరం అతలాకుతలమైపోయింది. వర్షాలు తగ్గుముఖం పట్టినా కూడా కాలనీలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. రోడ్లన్నీ చెరువుల్లా మారాయి. రోడ్లపై పడవల్లో ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నగరంలో ఎటు చూసినా వరద పోటెత్తింది. ఇళ్లు, పార్కింగ్ ప్రదేశాల్లో ఉన్న వందలాది కార్లు, వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి. టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో ఆయన జనసేనను కలిశారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోపై నవంబర్ 4న వీళ్ళిద్దరూ భేటీ అయ్యారు. ఇక తరచూ సమావేశమై పొత్తు ప్రక్రియ వేగవంతానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని గతంలో ఇరువురు నేతలు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే మరోసారి చంద్రబాబు, పవన్ భేటీ జరిగింది.
అనంతపురం జిల్లా తాడిపత్రి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ధర్నాకు దిగారు. తాడిపత్రిలో వైసీపీ నాయకులు 10,000 దొంగ ఓట్లను నమోదు చేశారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. దొంగ ఓట్లపై చర్యలు తీసుకోవాలంటూ ఎంఆర్ఓకు జేసీ ప్రభాకర్ రెడ్డి వినతిపత్రం అందజేశారు. ఓటర్ జాబితా వచ్చాక చర్యలు తీసుకుంటామని ఎంఆర్ఓ హామీ ఇచ్చారు. ఎప్పుడో వారానికి ఒకసారి ఇస్తారు. దాదాపు కొత్త ఓట్లు 10,000 మంది వచ్చినారు. ఆ ఓట్లు లోక్సభలో కేంద్రం 2 కీలక బిల్లులు ప్రవేశపెట్టింది. జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ రిజర్వేషన్ బిల్లులను లోక్సభలో ఆమోదం పొందింది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి 90 స్థానాలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కశ్మీర్లో 47 సీట్లు, జమ్మూలో 43 సీట్లు, పీఓకి 24 సీట్లను కేంద్రం రిజర్వ్ చేసింది. కశ్మీర్ పండిట్లకు 2 సీట్లను కేంద్రం రిజర్వ్ చేసింది. मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में विधेयक पर विचार करने हेतु प्रस्ताव को स्वीकृत किया गया. अब सभा विधेयक पर खंडवार विचार करेगी. श्री आलोक कुमार सुमन संशोधन संख्या 1 और 2. प्रश्न ये है कि श्री आलोक कुमार सुमन द्वारा प्रस्तुत संशोधन संख्या 1 और 2 को स्वीकृत किया जाए. जो सदस्य इसके पक्ष में हाँ कहें. పాక్ ఆక్రమిత కశ్మీర్ ముమ్మాటికి మనదే అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. భారత తొలి ప్రధాని నెహ్రూ చేసిన 2 పొరపాట్ల వల్ల జమ్మూ కాశ్మీర్ ఇంతగా బాధపడుతోందని అమిత్ షా విమర్శించారు. ముందుగా కాల్పుల విరమణ ప్రకటించి ఆ తర్వాత కశ్మీర్ సమస్యను ఐక్యరాజ్య సమితికి తీసుకెళ్లారని చెప్పారు. ఇది నా తప్పు అని నెహ్రూ చెప్పారు. ఇది తప్పు కాదు, ఈ దేశం చాలా భూమిని కోల్పోవడం పెద్ద తప్పని అమిత్ షా వ్యాఖ్యానించారు. के असम के सामने जिम्मेदारी के साथ कहता हूं कि 2 बड़ी गलतियां जो पंडित जवाहरलाल नेहरू के प्रधानमंत्री काल में हुई, उनके लिए गए निर्णयों से हुई. इसके कारण सालों तक कश्मीर में सहन करना पड़ा. एक सबसे बड़ी गलती, जब हमारी सेना जीत रही थी, पंजाब का एरिया आते ही सीज फायर कर दिया गया और पाक ऑक्यूपाई कश्मीर का जन्म हुआ. अगर सीज फायर 3 दिन लेट होता तो पाक ऑक्यूपाई कश्मीर अब भारत का हिस्सा. రాజ్పుతుల ఆందోళనలతో రాజస్థాన్ అట్టుడికిపోతోంది. కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ హత్యతో రగిలిపోతోన్న రాజ్పుత్ సంస్థలు రోడ్డెక్కాయి. రవాణా అంతా స్తంభించిపోగా దుకాణాలు మూతపడ్డంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిరసనకారులు రోడ్లపై టైర్లు తగలబెట్టి ఆందోళన చేపట్టారు. దీంతో ఈ పరిణామాలను కేంద్రం తీవ్రంగా పరిగణించింది. రాజస్థాన్ ఆందోళనపై కేంద్రం సీరియస్ అయింది. ఆందోళనకారులను కట్టడి చేసేందుకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను కేంద్ర హోంశాఖ రంగంలోకి దించింది. కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ గోగమేడి అత్యుదంతం రాజస్థాన్ ను కుదిపేసింది. సంవత్సరంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం కోసం ఇప్పటికే ప్రస్తుత మాజీ అధ్యక్షులు బైడెన్, ట్రంప్ రంగంలోకి దిగారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ప్రచారం కోసం నిధులు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో బోస్టన్లో జరిగిన కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ఉద్దేశించి విమర్శలు చేశారు. ట్రంప్ మరోసారి అధ్యక్ష పదవి కోసం పోటీలో లేకపోతే తాను కూడా పోటీ చేయకపోవచ్చని వ్యాఖ్యానించారు. ట్రంప్ పోటీలో లేకపోతే నేను పోటీ చేస్తానో లేదో ఖచ్చితంగా తెలియదని, కానీ ఈ దేశం కోసం ఆయన మాత్రం గెలవనివ్వమని బైడెన్ అన్నారు. ప్రస్తుత మాజీ అధ్యక్షులైన బైడెన్, ట్రంప్ తాము ఇప్పటికే ఎన్నికల బరిలో ఉన్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పటికే అత్యంత వృద్ధ అధ్యక్షుడిగా నిలిచిన బైడెన్ కు ఓటర్లు మరోసారి అవకాశం ఇస్తారా అనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల్లో బైడెన్ వయసు అంశం ప్రధానం కానుంది. రెండోసారి విజయం సాధించి పదవీకాలం పూర్తి చేసే నాటికి 86 ఏళ్లకు చేరుకోనున్నారు బైడెన్. దేశీయ స్టాక్ మార్కెట్లో లాభాల బాట పట్టాయి. దేశంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటర్లు 3 రాష్ట్రాల్లో బీజేపీకి జై కొట్టడంతో స్టాక్ మార్కెట్లు ఊపందుకున్నాయి. మదుపరులకు ఉపశమనం కలగడంతో కొనుగోళ్లు పెరిగాయి. జాతీయ, అంతర్జాతీయ అనుకూల ప్రభావంతో స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ఫలితం స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి గంట ముందు నిఫ్టీ, సెన్సెక్స్ సరికొత్త గరిష్ట స్థానాలను చేరుకున్నాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 405 పాయింట్ల భారీ లాభంతో 69,701 వద్ద, నిఫ్టీ 94 పాయింట్ల లాభంతో 20,949కు చేరుకున్నాయి.
ఇక ఇవే బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి. హెచ్ఎం టీవీ వార్త ఆగదు, నిజం దాగదు.